హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిస్ లక్కమాంబ పార్ట్ 113. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అందుకే తప్పించుకోవడానికి అబ్బా నొప్పి పుడుతుంది, అత్త నీ కొడుకు చంపేస్తున్నాడే నన్ను అంటూ గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది లక్కీ. తన ఏడుపు సౌండ్ విని అందరూ పరుగున మళ్ళీ వచ్చారు వాష్రూమ్ సైడ్కి. వెంటనే పుష్ప, ఏం చేస్తున్నావురా అని శౌర్య చేతిలోని ఉన్న లక్కీ చేతిని విడిపించి, ఏమైందిరా, నీకు 2 రోజుల నుంచి నిద్ర లేక పిచ్చి పట్టిందా, ఇంటికి వస్తూనే దానిపైన పడ్డావు అంటుంది పుష్ప కోపంగా. వెంటనే లక్కీ, అబ్బా నొప్పి పుడుతుంది, నాకు తెలిసి నా చెయ్యి విరిగిపోయినట్లుంది అత్త అంటూ ఓవర్ యాక్షన్ చేస్తుంది. నైట్ టాపిక్ డైవర్ట్ చేయడానికి లక్కీ, చెయ్యి కాదే నీ కాళ్ళు చేతులు రెండు విడిచేయాలి అంటూ మీదికి వెళ్ళగానే శౌర్యాని పుష్ప ఆపేసింది. ఏమైందిరా సడన్ గా దాని మీద అంత కోపం, అది ఏం చేసిందని అంటుంది పుష్ప. ఏం చేసిందా, అసలు అంత అర్ధరాత్రి పూట ఆ రౌడీలు ఉన్న చోటికి ఇది ఎందుకు రావాలి, పైగా అమ్మమ్మ మామయ్యని తీసుకొని వస్తుందా, అదేమైనా ఎగ్జిబిషన్ నా ఫ్యామిలీతో రావడానికి, ఇంకా నయ్యం మీ ఇద్దరిని వదిలేసింది అని శౌర్య అనగాని, అక్కడికి నేను వద్దన్నాను బాబు, మనం వెళ్ళాల్సిన చోటు కాదు అని, అయినా ఎంత చెప్పినా వినలేదు, ఒకటే ఏడుపు అంటూ జయంతి వచ్చి వంత పాడింది శౌర్యకి. అదే కదా అత్త, అక్కడ ఎంత డేంజరో తెలుసా, ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. అలాంటి సిచ్యువేషన్లో వచ్చిన వీళ్ళకి ఏదైనా జరిగితే మనం లైఫ్ లాంగ్ బాధపడే వాళ్ళం కదా, పైగా డిపార్ట్మెంట్కి ఎవరు సమాధానం చెప్తారు, ఇంకా నేను ఆ టైంలో డ్యూటీలో కూడా లేను, అప్పుడు నన్ను జైల్లో పెడతారు తెలుసా అని శౌర్య అనగానే, పోనీ లేరా, ఏదో నీ మీద ప్రేమతో అలా చేసింది, దాన్ని ఆ మాత్రం అర్థం చేసుకోలేవా, ఇప్పుడు మీ ఇద్దరికి ఏమీ జరగలేదు కదా, వదిలే, మరోసారి ఇలాంటి పిచ్చి పనిని చేయకుండా నేను చూసుకుంటాను అంటుంది పుష్ప. ఏంటి చూసుకునేది, జీవితాంతం దీన్ని చిన్నపిల్లలా చూసుకోవాలా, మెచ్యూరిటీ అనేది రాదా దీనికి, అమ్మో నా వల్ల కాదు మమ్మీ, మామయ్య మీరే దీనికి కరెక్ట్, దీని విషయంలో ఇన్ని రోజులు మిమ్మల్ని నేను తప్పుగా అనుకున్నాను, ఇది నాకొద్దు, దీన్ని తీసుకెళ్లి ఆ పెంచలయ్య కొడుక్కి ఇచ్చేయి, కావాలంటే పెళ్లి ఖర్చు మొత్తం నేనే పెట్టుకుంటా అంటూ పైకి వెళ్ళిపోయాడు శౌర్య. మామయ్య మీరే కరెక్ట్ అని శౌర్య అనగానే వెంటనే గురునాథం తన మీసం వెలివేశాడు. ఇక లక్కీ పాప ఆ అని ఏడుపు అందుకుంది. పుష్ప తనని బుజ్జగిస్తూ ఉండగా, పెద్దమ్మ బ్రేకింగ్ న్యూస్ వస్తుంది టీవీలో అని చూపించాడు బంటి. ఇక అందరూ సంతోషంగా టీవీకి అతుక్కుపోయారు. కస్టడీలో ఉన్న కాశీ తను చేసిందంతా ఒప్పుకున్నాడు. ఎవరి కోసం చేశాడో కూడా చెప్పాడు. అయితే ఇక్కడ కాశీ చెప్పుకుంది మాత్రం చేసిందంతా కేవలం రామకృష్ణ పైన అభిమానంతో తప్ప ఆయన చెయ్యమని నన్ను ఇలా చెప్పలేదు. కేవలం ఇది ఆయన కూతురు శౌర్యని ఇష్టపడడం వల్ల ఆయన బాధపడుతుంటే అది చూడలేక నేనే చేశాను తప్ప ఆయన నన్ను చెయ్యమని ఏమీ ఉసిగొల్పలేదు. అసలు అతను చేసింది కూడా ఎమ్మెల్యే రామకృష్ణకు తెలీదు అని అతనిపై ఉన్న విశ్వాసాన్ని నిజం చేస్తూ కొత్త కహాని చెప్పుకొచ్చాడు కాశీ. కానీ కాశీకి తెలియని విషయం ఏంటంటే, ఆల్రెడీ పిఎస్లో ఆయన సొంత కూతురు కొడుకు ఇద్దరు కలిసి శౌర్య విషయంలో రామకృష్ణ చేసిన కుట్ర బయటపెట్టి దానికి ఆధారాలు కూడా సమర్పిస్తూ రామకృష్ణ పైన కంప్లైంట్ చేశారు. రామకృష్ణ అతని భార్యతో శౌర్య గురించి మాట్లాడిన మాటలు, ఆ సందర్భంలో నా కాశీ అంటూ కాశీ పేరును మెన్షన్ చేయడం, ఇదంతా రికార్డింగ్ లో ఉండడం వల్ల రామకృష్ణ చెప్పిన దానికి కాశీ చేశాడు అనే నిర్ధారణకి వచ్చేశారు డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇక వెంటనే ఈ కేసు పైన డిపార్ట్మెంట్ వాళ్ళు హైకోర్టుని ఆశ్రయించారు. ఇక కోర్టు కూడా స్పందిస్తూ, వృత్తి పట్ల ఎంతో బాధ్యత గల వ్యక్తి, సంఘంలో పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న ఒక పోలీస్ పైన లేనిపోని సృష్టించడం, అతని క్యారెక్టర్ని భంగపరచడం చాలా పెద్ద నేరం అని వివరిస్తూ రామకృష్ణపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అండ్ ఇన్స్పెక్టర్ శౌర్య యాదవ్ పైన సస్పెన్స్ రద్దు చేసి వెంటనే అతని పోస్టులో రీజాయినింగ్ చెయ్యమని, అలాగే కాశీ అరెస్టు సమయంలో గాయాలకు గురైన
పోలీస్ ఫోర్సుని అభినందించి వాళ్ళ ధైర్య సాహసాలను మెచ్చుకొని వాళ్లకు సరైన వైద్యం అందించాలని గవర్నమెంట్ ని ఆదేశించింది కోర్టు. నెక్స్ట్ డే రామకృష్ణని అరెస్ట్ చేశారు అతని స్వగృహంలోని. ఆ టైంలో అతనితో పాటు రజని కూడా ఉంది ఇంట్లో. కానీ ఆయన పిల్లలు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు మైసూరు వెళ్లిపోయినట్లు సమాచారం. అతని తండ్రిని చూడడం ఇష్టం లేక. ఇక ఈ న్యూస్ చూడగానే చాలా సంతోషం అనిపించింది శౌర్య ఇంట్లో వాళ్ళందరికీ. పుష్ప అయితే సంతోషంతో ఏడుస్తుంది. అప్పుడే పైనుంచి కిందికి వచ్చిన శౌర్య పుష్పాని దగ్గరికి తీసుకొని, మమ్మీ ఇప్పుడు కూడా ఏడుస్తావా? టూ బ్యాడ్ కదా, అయిపోయింది. ఇక రేపటి నుంచి నేను మళ్ళీ స్టేషన్కి వెళ్తున్నాను. ఇప్పుడు నీ కొడుకు డ్యూటీ ఎక్కుతున్నాడు. పార్టీ లేదా పుష్పమ్మ అని అడిగాడు శౌర్య. చాలా సంతోషపడ్డారు అందరూ. ఇక ఈ హ్యాపీ మూమెంట్ లో ఏదైనా స్వీట్ తినాలి అంటుంది పక్క నుంచి లక్కీ. అంతే లక్కీని సీరియస్ గా చూశాడు. శౌర్య. అప్పుడు కానీ అంతకు ముందు రోజు ఏమైందో గుర్తొచ్చి ఫేస్ సీరియస్ గా పెట్టుకుంది. నవ్వుకున్నాడు శౌర్య. జస్ట్ అప్పుడే బేకరీ నుంచి బంటి, ఉమా, కయ్యూంలు వచ్చారు. బ్రేకింగ్ న్యూస్ చూసారేమో స్వీట్స్ పట్టుకొని. కౌశిక్ కూడా కాల్ చేశాడు కంగ్రాచులేషన్స్ చెప్పడానికి శౌర్యకి. పుష్ప ఫోన్ తీసుకొని, ఏంటి నాన్న ఫ్లాట్ కి వెళ్ళిపోయావు? ఇక్కడికి రావచ్చు కదా, ఒంటరిగా ఎందుకు చెప్పు అంటూ కోప్పడుతుంది. పెద్దమ్మ తగ్గిపోయింది, నువ్వెందుకు టెన్షన్ అవుతున్నావు? రేపు తప్పకుండా వస్తానులే అని మాట్లాడుతున్నాడు పుష్పతో. ఈలోపు అందరికీ ఒకటే ఫోన్స్. ఇంకా కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు. ఎలా జరిగింది అని అడుగుతున్నారు. కానీ వీటన్నిటికీ సంబంధం లేకుండా మన లక్కీ గారు వేరే ప్రోగ్రాం పెట్టుకున్నారు. డైనింగ్ టేబుల్ ఎక్కి మరి కూర్చొని బంటి తెచ్చిన స్వీట్ ఐటమ్స్ అన్ని ఎంజాయ్ చేస్తుంది. అందులో ఐస్ క్రీంలు కూడా ఉన్నాయి కదా మరి. కొన్నాళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అబలా కేసుని కోర్టు కొట్టివేసింది. రక్షకుడు బెస్ట్ భక్షకుడు అనే పేరుతో మీడియాలో హాట్ టాపిక్ గా మారిన ఈ కేసు కేవలం శౌర్య యాదవ్ పైన పన్నిన కుట్ర. సాక్ష్యాధారాలు పరిశీలించిన కోర్టు శుక్రవారం ఈ కేసును కొట్టివేస్తూ, అలాగే ఈ కేసులో కీలక ముద్దాయిలు అయిన కాశీ నాయక్, ఎమ్మెల్యే బండారు రామకృష్ణలకు 3 సంవత్సరాలు కఠిన కారాగార శిక్షతో పాటు 3 సంవత్సరాలు కఠిన కారాగార శిక్షతో పాటు చెరో 3 సంవత్సరాలు కఠిన కారాగార శిక్షతో పాటు చెరో 50,000 జరిమానా విధించింది కోర్టు. అలాగే శౌర్య యాదవ్ పైన ఆరోపణలకు పాల్పడ్డ అబలా పాత్రధారి సావిత్రికి కూడా 3 నెలలు సాధారణ శిక్ష, 5,000 జరిమానా విధించింది. ఇక వివరాల్లోకి వెళ్తే కొన్నాళ్ల క్రితం ఒక అబల ఇన్స్పెక్టర్ శౌర్య యాదవ్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శౌర్య యాదవ్ ను సస్పెండ్ చేసిన డిపార్ట్మెంట్ ఒక టైంలో అతని పోస్టుని కూడా హోస్టింగ్ చేయాలని తీర్మానించింది. కానీ జనాల నుంచి అతనికి ఫుల్ గా సపోర్ట్ చేయగా కొన్ని వర్గాలు మాత్రం కావాలని కసిగట్టి మరి అతనికి వ్యతిరేకంగా పోరాటం చేశాయి. కానీ ప్రస్తుతం పరిస్థితి నీళ్లకు నీళ్లు, పాలకు పాలు తేటతెల్లం అయ్యాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇన్స్పెక్టర్ శౌర్య యాదవ్ ఒక డెడికేషన్ పోలీస్ ఆఫీసర్. ఆయన ఇమేజ్ ని డ్యామేజ్ చేయడానికి బండారు రామకృష్ణ ఇంకా రౌడీ షీటర్ కాశీనాయక్ ఈ కుట్రకి పాల్పడ్డారని అబలా పాత్రధారి అయిన అబలా ఇలియాస్ సావిత్రి కోర్టులో చెప్పుకొచ్చింది. అసలు ఈ ఆరోపణలకి శౌర్య యాదవ్కి తనకి ఎలాంటి సంబంధం లేదని, అసలు తను శౌర్య యాదవ్ని ఎప్పుడు కలిసిందే లేదని కోర్టులో ఒప్పుకుంది. అయితే ఈ కేసులో కీలక పాత్రధారి కాశీనాయక్ ఉన్నట్లు, దానికి సంబంధించిన తన అకౌంట్కి నగదు బదిలీ రుజువులు ఆమె కోర్టుకి సమర్పించారు. ఈ కుట్రకి దారి తీసిన వైనం కూడా చాలా విచిత్రంగా ఉంది. ముఖ్యంగా మరి ఇవి పాత కక్షలు అని తెలియవచ్చింది. ఒకప్పుడు రామకృష్ణ అలాగే శౌర్య యాదవ్ తండ్రి ఎస్ రఘు యాదవ్ ప్రాణ స్నేహితులు. అయితే గతంలో వాళ్లకు ఏవో గొడవలు జరిగాయని, దాని ఫలితం తర్వాత కాలంలో వాళ్ళు కాస్త భద్రశత్రువులాగా మారి
అయితే కాలగమనంలో వాళ్ళిద్దరి దారులు కూడా మారిపోయాయి. ఇదిలా ఉండగా ఎప్పుడైతే బండారు రామకృష్ణ ఎమ్మెల్యేగా మూడోసారి గెలిచాడో అదే రోజు అతని ఇంటి ముందు అతనిపై దాడికి ప్రయత్నించారు కొందరు దుండగులు. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. మైత్రి.